వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ యొక్క కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నాను. ఇది హౌస్ ఫర్ సేల్ అండి. ఇది నందికొట్కు రోడ్కి హౌసింగ్ బోర్డ్ కాలనీకి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి. ఈ హౌస్ వివరాలు వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా మా వీడియో ఫస్ట్ మీకు వస్తుందండి. అలాగే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో. వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. ఇది హౌస్ ఫర్ సేల్ అండి. ఇది తూర్పు ఉత్తరం కార్నర్గా మనకి ఇల్లు అయితే ఉంటుంది. ఇది 4.36 సెంట్స్గా ఉంటుంది. ఇది G+1 పైన పెంట్ హౌస్ కూడా మనకు ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది తూర్పు ఉత్తరం కార్నరు. ఎలివేషన్ చూశారు. మెయిన్ డోర్ నుంచి లోపల వెళ్తున్నాం చూడండి. దీనికి సంపు, ఇక్కడ ట్యాప్ కనెక్షన్ ఏరియా, చుట్టూ కాంపౌండు, ఇక్కడ ఉత్తరానికి కూడా ఒక డోరు, ఒక గేట్గా స్మాల్ గేట్గా మీరు చూస్తున్నారు. చుట్టూ కాంపౌండ్ ఉందని మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక 6 అడుగులు 6 అడుగులుగా బ్యాక్ ఒక 2 ఫీట్ లాగా మనం వదిలినారు. ఇది ఏసీ పాయింట్స్ అని మీరు ఏసీ కింద డబుల్ బెడ్రూము, పైన డబుల్ బెడ్రూము, లాస్ట్ వచ్చేసి పెంట్ హౌస్ సింగిల్ బెడ్రూమ్గా మనకి ఇల్లు కట్టడం జరిగిందండి. ఇది రీసేల్ హౌసు. 7 సంవత్సరాలు అయిందని చెప్తున్నారు. దీనికి అప్రూవల్, లోను అన్నీ వస్తాయి మీకు. ఇల్లు కూడా చాలా బాగుంటుంది. మీకు స్కిప్ చేయకుండా టోటల్గా మీరు చూడండి. ఇల్లు ప్రైస్ రేట్తో సహా మీకు చెప్పేస్తాను దీంట్లోనే. ఇక్కడ వాషింగ్ ఏరియా మీకు ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చుట్టూ కాంపౌండ్ ఉంది. హౌస్కి గ్యాప్ అనేది మీరు ఇండివిజువల్ హౌస్గా మనకి చూపిస్తున్నాను. కింద వచ్చేసి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు లేకపోవడం వల్ల కింద కూడా మనం వీడియో తీయలేకపోయినాము. బట్ మనం వచ్చినప్పుడు చూపిస్తారండి. ఇక్కడ మనం పైన ఒకటే ఈ యొక్క వీడియో తీసి చూపిస్తున్నాను. పైన ఎలా ఉంటుందో వాళ్ళు అలాగే సేమ్ టు సేమ్ కింద కూడా ఉంటుంది అని చెప్తున్నారు. సో పైన ఒక వీడియో మాత్రం చేస్తున్నాను, మీరు టోటల్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనం గ్లాసెస్తో గ్రిల్తో మనం చూస్తున్నాము. వాల్ టైల్ డిజైన్స్తో మనకి పైన వెళ్ళి పెంట్ హౌస్ పోవడానికి కూడా ఇది మెట్లు, సేఫ్టీ గ్రిల్తో మెయిన్ డోర్ ఉంది. ఇక్కడ బయట వచ్చేసి ఒకటి కామన్ బాత్రూమ్ పెట్టారు. ఇక్కడ ఒక ఉత్తరానికి సేఫ్టీ గ్రిల్తో మెయిన్ డోర్ చూస్తున్నారు. ట్యాప్ కనెక్షన్స్, టైల్స్ డిజైన్స్ ఇవన్నీ చూస్తున్నారు. ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా కూడా చూస్తున్నారు. సెల్ఫ్లు వచ్చేసి వుడ్ వర్క్తో ఉన్నాయండి. అన్ని గ్రానైట్ వేయించినారు. ఇది 4.36 సెంట్స్గా మనకు ఉంటుంది. సైజు కూడా మంచి సైజ్. ఇది విత్ కబోర్డ్తో ఉంటుందండి ఇల్లు. ఇక్కడ సెల్ఫ్లు మనకు వర్క్ చేపించింది ఇక్కడ చూస్తున్నాము. ఇవి 2 టీవీ షోకేస్ ఏరియా. పైన కూడా పిఓపి డిజైన్స్ అనేది చేసి ఉన్నారు. ఇక్కడ ఉత్తరానికి ఒక డోర్ ఉంది. ఆపోజిట్లో ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో మీకు పిఓపి డిజైన్స్ అయితే లేవండి. సో హాల్ ఒకటే పిఓపి డిజైన్ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. ఇక్కడ వెస్టర్న్ ఇచ్చారు టాయిలెట్. ఇక్కడ బెడ్రూమ్ కూడా మనకి విశాలంగానే ఉందండి. ఇది కబోర్డ్ వర్క్. ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ హాల్ చూస్తున్నారు. అలాగే పక్కన డైనింగ్ ఏరియా, పూజ గది సపరేట్ ఉంటుంది. ఇది రెండో బెడ్రూము.
ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారు. పైన అన్యూజ్డ్ సామాన్ పెట్టుకోవడానికి స్పేస్. కిచెన్ ఏరియా. ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా పిఓపి డిజైన్ చేయడం జరిగింది. ఇది పూజ గదండి, సపరేట్గా చేయడం జరిగింది. ఈ హాలు. సో ఇల్లు బాగుందండి, 4.5 సెంట్లో ఉంటుంది. మీరు ఇల్లు చూడాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ కాగలరు. పైన పెంట్ హౌస్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఈ యొక్క బెడ్రూమ్లు ఇవన్నీ ఎలా ఉన్నాయో, సేమ్ హాల్ ఎలా ఉన్నాయో అలాగే సేమ్ టు సేమ్ కింద కూడా అదే విధంగా ఉంటుంది. పెంట్ హౌస్ వచ్చేసి చిన్నగా ఉంటాయి. ఇది సింగిల్ బెడ్రూమ్గా మనకి చేయడం జరిగింది. చూపిస్తాను చూడండి. ఇది పెంట్ హౌస్ మీకు పైన చూపిస్తున్నాను చూడండి. ఆపోజిట్లో 2 బెడ్రూమ్ లాగా కనబడుతున్నాయి. సింగిల్ బెడ్రూమ్. ఇక్కడ ప్లాంటేషన్స్ పెట్టుకోవడానికి వాషింగ్ ఏరియా అని ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇది ఒక బెడ్రూము. దీన్ని కూడా సెల్ఫ్లు చేసి పెట్టినారు. కబోర్డ్స్ వర్క్ కూడా కంప్లీట్ చేసి పెట్టినారు. ఇది పెంట్ హౌస్గా మనకి ఇది ఒక రూమ్ లాగా ఉంటుంది. అలాగే సపరేట్ ఇంకో రూమ్ కూడా మనకి చేయడం జరుగుతుంది. ఇది G+1 హౌస్, పెంట్ హౌస్తో పాటు టోటల్గా 1,30,00,000 చెప్తున్నారండి. కూర్చుంటే తగ్గుతుంది. ఇక్కడ వాషింగ్ ఏరియా ఇచ్చారు చూడండి. మళ్ళీ మీరు ప్రైజు చాలామంది మధ్యలో మెసేజ్ చూస్తున్నారు, అంటే మెసేజ్ చేస్తున్నారు. సో ఇది 2వ రూమ్ అండి. సో సింగిల్ రూమ్గా మనం డివైడ్ చేసినారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సో రెంట్ ఇచ్చుకోవచ్చు, లేదంటే మనమే వాడుకోవచ్చు. సింగిల్ బెడ్రూమ్గా మనం చేయడం జరిగింది. సో 1,30,00,000 చెప్పినారండి. కూర్చుంటే తగ్గుతుంది. ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది. వీలైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ కాగలరు. సో ఇది మనకి ఒమేగా హాస్పిటల్ నుంచి నియర్ బై లొకేషన్, నందికొట్కూరు రోడ్ నుంచి లొకేషన్ నియర్ బై వస్తుంది. సో తొందరగా విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.